మీకు దమ్ముంటే, మీకు సిగ్గుంటే, శరం ఉంటే వెళ్ళి పైన రోడ్డు మధ్యలో ఉన్న దర్గాల్ని మాటలు కూడా కూల్చి మా గుడుల దగ్గరికి రండి. ఏ రోజు నేను రోడ్డు మీదకి రాలా. నిజంగా చెప్తున్నా, రోజు రోజుకి దేవాలయాల మీద, హిందూ మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా జడ పదార్థంలాగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గల్లా చొక్క పట్టుకుని అడగడం కోసమే నాలాంటి వాళ్ళు కూడా బయటకు వస్తుంటే ఏం మాట్లాడుతున్నారు ప్రభుత్వ అధికారులు? హైలైట్ అవడం కోసం వస్తున్నారా? హిందూ స్త్రీ అంతా గౌరవమా? అంత చేతగానిదా? అంత పనికి రానిదా? ఏమనుకుంటున్నారు? ఇవాళ అమ్మవారిని కూల్చారు, రేపు పొద్దున భారతీయ మహిళకి రక్షణ ఎక్కడుంది ఈ ప్రభుత్వంలో? ఇది నేను ప్రశ్నిస్తున్నా. దయచేసి చెప్తున్నా, ఇంకా సిగ్గు లేకుండా హిందువులందరూ కొప్పలోనే కూర్చుంటే, సిగ్గు లేకుండా వీడియోలు చూస్తూ కూర్చుంటే, అరే మీ బతుకులు, మీ ఇళ్లలో ఉన్నాడు వాళ్ళ బ్రతుకులు ఎంత నీచంగా తయారవుతాయో అర్థం చేసుకోండి. ఇంతకుముందు అంటే ఏవైతే జరుగుతున్న ఘటనలు ఉన్నాయో వాటిల్లో వాళ్ళు పిచ్చోళ్ళు చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళు చేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ అధికారులు చేస్తున్నారు. వీళ్ళందరూ పిచ్చోళ్ళ కింద లోపల పెట్టాలండి. ఇది ఒక పిచ్చి వాళ్ళ తాగేశారు. మరి దీని మీద ఏమైనా సమాధానం చెప్తారు? అడిగే మగాడు అసెంబ్లీలో ఎవరైనా ఉన్నాడా ఈ సంఘటన గురించి? అరే భూలక్ష్మమ్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, ముచ్చాలమ్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఎవరా చేశారంటే పిచ్చోళ్ళు అన్నారు. అంటే ఈ ప్రభుత్వం కూడా పిచ్చిదని ఈ రోజు ప్రూవ్ చేసిందా లేదా? అరే ఒక మహిళలు వచ్చి అరే లోపలికి పంపించండి సార్, మహిళలు మేము వెళ్తాం, అమ్మవారిని చూస్తాం, ఎందుకంటే అమ్మవారి నెత్తి మీద కూలిపోయిందండి. ఎంత ఆవేదన ఉంటుంది. రోజు పూజ చేసుకున్నటువంటి అమ్మవారు గంటపారాలతో దుంపితే ఎంత ఆవేదన. రోజు పసుపు కుంకుమ కాపాడాలని ఇదిగో నా మెడలో ఉన్న మంగళసూత్రం కూడా లాగవతలు వారేశారు, అక్కడ పోయింది. అలాంటి అమ్మవారిని చూడాలనేటటువంటి దీంతో అక్కడి నుంచి వస్తే హైలైట్ అవడం కోసం మాట్లాడుతున్నావు వారు ఏజెపి మాట్లాడుతున్నాడు. అంటే ఇవాళ ఒక హిందూ స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవం ఇదే ఏ మతంలోనైనా ఉన్నటువంటి మహిళ రోడ్డు మీదకి వస్తే మాట్లాడే దమ్మై పోలీసులకుందా, మాట్లాడే దమ్మై ప్రభుత్వాలకుందా? అరే ఇంకా సిగ్గు లేకుండా హిందువులంతా లోపల కూర్చుంటున్నారా? సిగ్గు లేకుండా మనం అందరినీ, మహిళలందరినీ చేతగాని వాళ్ళ కింద తయారు చేసి ఈ దళితులకి, దౌర్భాగ్యులకి, దగులుబాజీలందరికీ కూడా మన మానవత్వాన్ని, మన అహాన్ని తాకట్టు పెడదామా అనే అస్తిత్వాన్ని, మన స్త్రీల అస్తిత్వాన్ని తాకట్టు పెడదామని ప్రశ్నిస్తున్నాను. ఏమి గతి పట్టిందండి? బోనాల్లో అమ్మవారికి బలారం బళ్ళు గట్టి తీసుకొచ్చేటటువంటి అమ్మవారిని ఆటోల్లో తీసుకెళ్లినటువంటి అతి దీనమైన, హీనమైన స్థితిని మనమే, మన హిందువులమే ఈ గతి అమ్మవారికి పట్టించాం. సిగ్గుపడాలి మనం హిందువులు అని చెప్పుకోవడానికి. నిజంగా సిగ్గుపడాలి. పసుపు కుంకుమ కాపాడేటటువంటి అమ్మవారికే గతి లేదంటే రేపు పొద్దున నీ పసుపు కుంకాలకి ఏం గ్యారంటీ ఉంటుంది? ఇవాళ పోలీసులు ఎంత దౌర్జన్యంగా మాట్లాడారు, ఎంత హేళనగా మాట్లాడారు. నేను ఒక హిందూ స్త్రీ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. అరే ఆడవాళ్ళను పంపించండి అని మాట్లాడితే ఎంత ఘోరంగా మాట్లాడారు. మరి అమ్మవారిని ఏ స్థితిలో పలుగులు పెట్టి కొట్టి ఉండుంటారు. ఒక్కసారి జాగో